Hello guys, welcome to Satya TechX and this is Satya. మనం ప్రీవియస్ వీడియోలో కవర్ చేసుకున్న టాపిక్స్ వచ్చేసరికి డేటా టైప్స్, దాని వేరియబుల్స్, దాని యొక్క సింటాక్సెస్ అండ్ వేరియబుల్స్లో వాల్యూస్ ఎందుకు స్టోర్ చేస్తాం అనే కాన్సెప్ట్స్. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అండ్ నెక్స్ట్ టైప్ కాస్టింగ్లో ఉన్న కన్వర్షన్స్ అంటే బేసిక్ టైప్ కాస్టింగ్ అండ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఈ టైప్స్ గురించి మాట్లాడుకుంటాం. దాని తర్వాత టైప్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఎర్రర్స్ ఏంటి, టైప్ కన్వర్షన్ ఎర్రర్స్ అంటే ఏంటి, దాని ఎలా వస్తాయి, ఏ సిచ్యువేషన్స్లో వస్తాయి అనేది. నెక్స్ట్ మనకి కన్వర్ట్ క్లాస్ అంటే బేసిక్గా ఎటువంటి ప్రీ బిల్ట్ డిఫైన్డ్ ఫంక్షన్ ఒక కన్వర్ట్ క్లాస్. డైరెక్ట్గా దాన్ని వాడుకుని మనం ఏ ఫార్మాట్స్ నుంచి ఏ ఫార్మాట్స్ వరకు మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు డేటా టైప్స్ వితౌట్ యూజింగ్ మనం కాస్టింగ్ కాకుండా డైరెక్ట్గా ఈ క్లాస్తో ఎలా చేయొచ్చు కాస్టింగ్ అనేది ఒకటి. నెక్స్ట్ ఇది ఏ టైప్స్లో వాడాలి అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, అసలు టైప్ కాస్టింగ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడకూడదు అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. సో దీంతో ఈ టైప్ కాస్టింగ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్కి వెళ్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టైప్ కాస్టింగ్. వాట్ ఈజ్ టైప్ కాస్టింగ్? మనకి C# వస్తే ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోవచ్చు. దీనికైతే ఈ కాన్సెప్ట్కి టైప్ కాస్టింగ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ప్రతి దాంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్స్ ఉంటాయి. ఒకటి వైడనింగ్, ఇంకోటి నారోయింగ్. సో లేదంటే దాన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? టైప్ కాస్టింగ్ అంటే ఒక వేరియబుల్ నుంచి ఇంకొక వేరియబుల్, అంటే మనకి ప్రీవియస్ వీడియోలో మనం డేటా టైప్స్ చెప్పుకున్నాం. ఇంట్, ఫ్లోట్, నెంబర్, డబుల్, సంథింగ్ లైక్ దిస్, అండ్ బులియన్, స్ట్రింగ్స్, వీ హ్యావ్ క్యారెక్టర్ అండ్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్. సో ఆ డేటా టైప్స్లోంచి ఒక డేటా టైప్లో ఉన్న వేరియబుల్ని ఇంకొక డేటా టైప్ ఉన్న వేరియబుల్లోకి వీ వాంట్ టు స్విచ్ ద వాల్యూస్. మనం అందులో ఉన్న వేరియబుల్స్ని, డేటాని మార్చాలనుకుంటున్నాం, దాని యొక్క టైప్ని మార్చాలనుకుంటున్నాం. దాన్నే టైప్ కాస్టింగ్ అంటారు. సో ఆ టైప్ కాస్టింగ్ చేయడానికి మనకున్నవి 2 ప్రాసెస్లు. ఒకటి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్, రెండోది ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ అసలు ఇక్కడ టైప్ కాస్టింగ్స్ సేమ్ డెఫినేషన్స్ మనం ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ అసలు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే నథింగ్ బట్ బేసిక్ టైప్ కాస్టింగ్. సో ఇందులో మీరు చూస్తే బేసిక్ టైప్ కాస్టింగ్ ఏ సినారీస్లో వాడతామంటే ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూని ఇంకో డేటా టైప్లోకి స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఎటువంటి కాస్టింగ్ ఆపరేటర్స్ని మనం వాడకుండా చేసేదాన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. ఏదన్నా ఎక్స్ప్లిసిట్గా మనం ఒక డేటా టైప్ స్పెసిఫై చేసి స్టోర్ చేసేదాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఇందులో 2 మేజర్ ఫంక్షనాలిటీస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎక్స్ప్లిసిట్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మనకి డేటా అనేది పోయే ఛాన్స్ ఉంది, పోకపోవచ్చు, బట్ పోయే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే డబల్ని డబల్లోకి స్విచ్ చేస్తున్నాం కాబట్టి డేటా అయితే పోవట్లేదు. కానీ ఇక్కడ మీరు చూస్తే న్యూమరికల్ వాల్యూ ఒకటి, డబల్ వాల్యూ ఒకటి. ఇక్కడ మనకి రిటర్న్ చేసుకునే టైప్ని డబలే కావాలి అని చెప్తున్నాం, అంటే డెసిమల్స్లో వస్తుంది నాకు వాల్యూ. సో మనం డబల్ అనే డేటా టైప్లోకి ఇక్కడ వచ్చే రిజల్ట్ని డబల్ సెట్లోకి తీసుకుని మనం డబల్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ టైప్ కాస్టింగ్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎక్స్ప్లిసిట్ అంటే అది డబల్ కావాలి అని మనం స్పెసిఫిక్గా చెప్తున్నాం. సేమ్ ఇక్కడ నువ్వు తీసుకుంటే ఇంట్ వాల్యూ ఉంది, నేను దాన్ని క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ క్యారెక్టర్ అని స్పెసిఫిక్గా చెప్తున్నాను, అంటే నాకు క్యారెక్టర్ టైప్లో ఈ వాల్యూని కన్వర్ట్ చేసి రిటర్న్ ఇవ్వి అని చెప్తున్నాను. సో అలా మనం ఎక్స్ప్లిసిట్గా చెప్పి రిటర్న్ వాల్యూ తెచ్చుకునేదాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. అలా కాకుండా ఇంప్లిసిట్ అంటే ఏంటి అంటే మనకి వెరీ సింపుల్. మనం ఎటువంటి టైప్ని స్పెసిఫై చేయకుండా ఇటుపక్క ఇంట్ వేరియబుల్లోకి వెలకేట్ చేసినప్పుడు ఆ వాల్యూ ఇంటీజర్ కింద వెళ్తుంది అంటే అది ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. దానివల్ల మనకి ఎటువంటి ఇష్యూస్ రాకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్ ఏజ్ 30 ఉంది, ఇక్కడ డబల్ అప్డేటెడ్ ఏజ్లో మనకి ఈ ఏజ్ని అనేది పంపిస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మనకి 30లోంచి డేటా లాస్ లేదు, 30.0000 అన్నట్టు వాల్యూ యాడ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఇంటీజర్ వాల్యూకి ప్రెసిషన్స్ యాడ్ అయ్యే వాల్యూ వస్తుంది తప్ప మనకున్న వాల్యూలోంచి ఎక్కడ కటింగ్ జరగట్లేదు. దీన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. దీనివల్ల ఏంటంటే ఇది వైడనింగ్ కాన్సెప్ట్. మనకి దీంట్లో ఏంటంటే వాల్యూ మనకి తగ్గట్లేదు, వాల్యూ లెస్ అవ్వట్లేదు, వాల్యూ పెరుగుతుంది. ఇది ఇంప్లిసిట్ అంటే మనం దీనికి స్పెసిఫిక్గా నాకు ఈ టైప్లోకి వెళ్ళు అని చెప్పక్కర్లేదు, మనం ఇచ్చే వాల్యూలోకి అది కన్వర్ట్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డేటా లాస్ లేదు కాబట్టి. మనకి ఎక్కడైతే డేటా లాస్ ఉండే ఛాన్స్ ఉందో ఆర్ మనం ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేస్తున్నామో అక్కడ మనం వాడేది ఎక్స్ప్లిసిట్. ఎక్కడైతే మనకి డైరెక్ట్గా కన్వర్టబుల్స్ ఉంటాయో అక్కడ మనం వాడేది ఇంప్లిసిట్. సో సింపుల్ కాన్సెప్ట్. దీనికే వేరే నేమ్స్తో కూడా పిలుస్తారు. ఇంప్లిసిట్ని వైడనింగ్ అంటారు, ఎక్స్ప్లిసిట్ని నారోయింగ్ అంటారు. నారోయింగ్ అంటే మనం డేటాని తగ్గించే ఛాన్స్ ఉంది అని. వైడనింగ్ అంటే మనకి ఎక్కడైతే మనకి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఉందో దాంట్లో వైడనింగ్ అంటే డేటా పెరుగుతుంది తప్ప తగ్గదు. అంటే పాయింట్ ప్రెసిషన్స్ యాడ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్. అంతే. మనకి టైప్ కన్వర్షన్ ఎర్రర్స్. టైప్ కన్వర్షన్లో వచ్చే బేసిక్ ఎర్రర్ డేటా లాస్. ఎందుకు డేటా లాస్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో తీసుకుందాం. ఆ సినారియోలో మనకి డబల్ అనే వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్దాం, మనం కోడ్లోకి వెళ్ళి
కోడ్ రాద్దాం. ఇప్పుడు డబల్ ఏ ఈక్వల్ టు 10.505 అనే వాల్యూ తీసుకున్నాం. దీన్ని మనం ఇంట్లోకి మార్చాలనుకుంటున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ టు ఇంట్ ఆఫ్ ఏ. మనం డబల్లో ఉన్న వాల్యూని ఇంటికి అసైన్ చేసాం ఎక్స్ప్లిసిట్గా. అసైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ మీరు కన్సోల్ స్టేట్మెంట్ పెట్టుకుని చెక్ చేసుకుంటే బీని ప్రింట్ చేస్తే కనుక మనకి 10 వస్తుంది. అంటే 0.505 అనేది డేటా లాస్. మనం దానికి ఓకే. ఈ టైప్ కన్వర్షన్స్ ఎప్పుడైతే మనం చేస్తామో అది చేసేటప్పుడు చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూస్తే 10. ఇప్పుడు నాకు అక్కడ డేటా లాస్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం చేయకూడదు. మనకి డేటా లాస్ అయినా పర్వాలేదు అని అవేర్ అయిన సిచ్యువేషన్స్లోనే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఇది వన్ ఆఫ్ అ కామన్ టైప్ కన్వర్షన్ ఎర్రర్స్ మనకి చూస్తే. ఇదిగోండి డిస్కషన్ పొటెన్షియల్ డేటా లాస్. మనకి డేటా లాస్ అనేది జరగచ్చు. ఆ టైప్ కన్వర్షన్స్లో మనకి ఈ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి డేటా ఎప్పుడైనా కనుక ఎక్కువై డేటా ఇందులో కనుక కరెక్ట్గా కన్వర్ట్ అవ్వకపోతే మనకి అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్స్ వస్తాయి. దానివల్ల మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే అన్ని కేసెస్లో కూడా టు నాట్ యూజ్ టైప్ కాస్టింగ్. మనం అసలు టైప్ కాస్టింగ్ అనేది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం అవాయిడ్ చేయాలి. మనం టైప్ కాస్టింగ్ ఏ సినారియోస్లో వాడాలి అంటే మనకి ఇది తప్పదు. అంటే నాకు బ్యాక్ ఎండ్ నుంచి మన ఏపీఐ డేటాబేస్ నుంచి రిటర్న్ చేస్తున్నప్పుడు మనకి వాల్యూ 10.5 వచ్చింది. కానీ మన యూఐ లేయర్లో కానీ ఒక అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్లో కానీ మనకు అక్కడ 10 కనిపించాలి. నాకు ఆ ఫంక్షనాలిటీ ఉంది. సో దట్ అప్పుడు ఏం చేస్తాం, మనం ఈ 10.5లోంచి 5ని ట్రిమ్ చేసి ఓన్లీ 10కి కావాలి. సో మనకు వచ్చే డబల్ వాల్యూని ఇంట్లో కన్వర్ట్ చేస్తాం. మనకు అక్కడ అవేర్ ఆఫ్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్లో తీసుకోవాలి తప్ప ఏ సిచ్యువేషన్స్ పడితే ఆ సిచ్యువేషన్స్లో మనం కన్వర్ట్ చేయకూడదు. దానివల్ల మనకి టైప్ కన్వర్షన్ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల మనకు పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కూడా అవుతుంది. సో టైప్ కన్వర్షన్ అనేది అన్ని ప్లేసెస్లో వాడకూడదు. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని కేసెస్ తీసుకుందాం. ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ కదా. మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఇస్ ఎక్స్ప్లిసిట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంప్లిసిట్ రాద్దాం. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. ఇప్పుడు నేను డబల్లోకి ఈ వాల్యూని మార్చాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సి ఈక్వల్ టు 10 అండ్ డబల్ డి ఈక్వల్ టు సి. ఇక్కడ మనం డైరెక్ట్గా సిని డీకి అసైన్ చేసాం. దీనివల్ల మనకి డేటా లాస్ అయితే ఉండదు, డేటా గెయిన్ ఉండదు. సో ఇక్కడ ఇంప్లిసిట్ కన్వర్షన్ ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకుంటే మనం ఇక్కడ చూస్తే 10 మనకి. అందువల్ల దీంట్లో అయితే ఇది డైరెక్ట్గా అసైన్ అయినా మనకి ఇష్యూస్ లేవు. అదే దీంట్లోకి వెళ్తే మనకి డేటా ట్రిమ్ అయింది. సో అది మనకి మేజర్ డిఫరెన్సెస్. నెక్స్ట్ ఇది ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ అయిపోయింది. ఇదే కన్వర్షన్ మనం ఇలా కాకుండా ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఉంది, దాని పేరే కన్వర్ట్ క్లాస్. ఈ క్లాస్ని వాడు కూడా మనం చేయొచ్చు. ఈ కన్వర్ట్ క్లాస్ అంటే ఏంటంటే C#లో మనకి ఈ కన్వర్ట్ క్లాస్ అనేది ప్రీబిల్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్. సో దీన్ని వాడుకుని మనం ఏ టైప్ ఆఫ్ డేటానైనా ఇంకో టైప్ ఆఫ్ డేటాకి మార్చచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన ఉన్న కేసే తీసుకుందాం. ఇంటీజర్ వాల్యూ ఉంది, మనం దాన్ని డబల్లోకి మారుస్తున్నాం. సో డబల్ ఈక్వల్ టు కన్వర్ట్ డాట్ టు డబల్. మనకి ఈ ఇంటీజర్ని డబల్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 2 డబల్ అనేది ఫంక్షన్. మనం ప్రీబిల్ట్ ఫంక్షన్స్లో మనకి 2 int 32, 2 int 64-bit అండ్ 2 డబల్ ఇలా మనకి ప్రీబిల్ట్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటనేది ఇక్కడ మీరు డాట్ పెట్టి చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ప్రీబిల్ట్ ఫంక్షన్స్. మనకి ఈ డేటా టైప్ చేంజ్ చేయడానికి దేనికి ఫ్రమ్ బేస్ 64 టు క్యారెక్టర్ అరే కన్వర్ట్ చేయొచ్చు, బేస్ 64 స్ట్రింగ్ని కన్వర్ట్ చేయొచ్చు, బైట్ అరే కింద హెక్సా స్ట్రింగ్ని కన్వర్ట్ చేయొచ్చు, ఇలా బులియన్లోకి కన్వర్ట్ చేయొచ్చు, టు బైట్లోకి కన్వర్ట్ చేయొచ్చు, క్యార్, డేట్ టైమ్, డెసిమల్, డబల్. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ మనకి ఇందులో ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో వాడుతుంది వన్ ఆఫ్ అ టైప్ టు డబల్ అనేది వాడితే నాకు డైరెక్ట్గా డబల్ అనేది వస్తుంది. మనం ఏంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పెసిఫైయింగ్ హియర్, మనం ఇలా ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయకుండా ఇన్బిల్ట్ ఫంక్షన్ కూడా వాడుకుని మనం కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసు తీసుకుందాం. పైన డబల్లో మనకి ఏ వాల్యూ ఉంది, దాన్ని ఇంటీజర్లోకి మారుస్తున్నాం కదా. సో అదే ఫంక్షన్ రాద్దాం మళ్ళీ. ఇంట్ ఎఫ్ ఈక్వల్ టు కన్వర్ట్ డాట్ టు ఇంట్ ఆఫ్ సి. ఇక్కడ ఇంట్ ఆఫ్ సి కాకుండా మనం ఏని పంపిస్తాం. అంటే డబల్ వాల్యూని వీఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్ టు ఇంట్. ఇది కూడా పనిచేస్తుంది. ఇలా కాకుండా మనం స్ట్రింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు 50. ఈ స్ట్రింగ్ని నేను ఇంట్లోకి మార్చాలనుకుంటున్నాను. ఇంట్ జీ ఈక్వల్ టు కన్వర్ట్ టు ఈ ఇంట్ ఆఫ్ ఎస్. నాకు ఇప్పుడు ఎస్ అనేది ఇంటీజర్లోకి మారుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 50.000 ఉంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే మనకి ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం.
మనకి ఎర్రర్ వస్తుంది. దేనికి? కరెక్ట్ ఫార్మాట్. స్ట్రింగ్ అనేది మనకి ఇంటీజర్ ఫార్మాట్లో లేదు. ఇది వన్ ఆఫ్ ఎక్సెప్షన్ కేసెస్. మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇది ఇంటీజర్ డేటా టైప్ కాదు దట్ యు ఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్. ఇది ఒక టైప్ ఆఫ్ మనకి ఇష్యూస్, కామన్ ఎర్రర్ ఇష్యూస్. ఈ 50 ఏదైతే నీకు డెసిమల్ వాల్యూ ఉందో అప్పుడు నువ్వు ఇంట్లో కన్వర్ట్ చేయలేం మనం. సో ఎక్స్ప్లిసిట్ అయినా కూడా బికాజ్ విత్ స్ట్రింగ్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇట్ షుడ్ బి ఏ నెంబర్. మనకి అది 50 ఉన్నప్పుడు ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీకు 10 10 50 ప్రింట్ అవుతుంది. అదే పాయింట్స్ ఇచ్చి డెసిమల్ వాల్యూ ఇచ్చి మనం ఇంట్లో కన్వర్ట్ చేద్దామని చూస్తుంటే డైరెక్ట్గా స్ట్రింగ్ని ఇంట్లోకి మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు మనకి ఇష్యూస్ వస్తున్నాయి ఈ కన్వర్ట్ క్లాస్ వాడుతున్నప్పుడు. ఇవి మనకి బేసిక్గా ఇందులో కన్వర్ట్ క్లాస్ గురించి కూడా సేమ్ ఇదే మనం చెప్పుకున్నాం. సో ఇలా వాడుకోవచ్చు. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్. మనం ఫస్ట్లో చెప్పినట్టు ఇది ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ మాత్రమే వాడాలి. అనవసరమైన ప్లేసెస్లో టైప్ కాస్టింగ్ చేయడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ హిట్ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ దగ్గర ఇష్యూస్ రావచ్చు. ఇలాంటివి మనం ఓన్లీ నీడెడ్ ప్లేసెస్, అంటే ఇది ఇంకా తప్పదు మనకి ఖచ్చితంగా టైప్ కన్వర్షన్ జరగాలి అనుకున్న దగ్గర మాత్రమే టైప్ కాస్టింగ్ చేయాలి. అదర్వైజ్ వీ షుడ్ డైరెక్ట్లీ యూస్ ద డేటా వాట్ ఇట్ ఈస్. ఇది మనకి టైప్ కాస్టింగ్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Satya TechX. Thanks guys for watching.